హాయ్ లెర్నర్స్, హౌ యూ డూయింగ్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మనం ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో కొన్ని రకాల స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ గురించి డీటెయిల్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏబుల్ టు, చేయగలిగిన స్థితిలో ఉండడం. ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, నేను ఈ పని చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో ఉన్నాను. ఐ వాస్ ఏబుల్ టు డాన్స్ ఎస్టర్డే, నిన్న నేను డ్యాన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నాను చెప్పేటప్పుడు ఇలా మనం ఏబుల్ టు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, హ్యాస్ టు లేదా హ్యావ్ టు, ఏదైనా ఎవరైనా తప్పనిసరిగా చేసి తీరాలి. ఐ హ్యావ్ టు గో, నేను ఎలాగైనా సరే వెళ్ళాలి. షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఎలాగైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, హ్యాడ్ టు, గతంలో ఒక పని చేయవలసి వచ్చింది ఇష్టం లేకుండా బలవంతాన. ఐ హ్యాడ్ టు గో దేర్ మ్యారేజ్, వాళ్ళ పెళ్ళికి నాకు ఇష్టం లేకపోయినా సరే బలవంతాన వెళ్ళవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ ఎంబీఏ నేను ఇష్టం లేకుండా చేయవలసి వచ్చింది. నెక్స్ట్ వన్, విల్లింగ్ టు, ఏదైనా చేయడానికి ఇష్టంగా ఉండడం. ఐఎమ్ విల్లింగ్ టు గో, నేను వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నాను. ఐఎమ్ విల్లింగ్ టు డూ దిస్ కోర్స్, ఈ కోర్స్ చేయడానికి నేను ఇష్టంగా ఉన్నాను చెప్పినప్పుడు ఇలా విల్లింగ్ టు యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, గోయింగ్ టు, చేయబోతున్నాను. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను. ఆ నేర్చుకోబోతున్నాను అని చెప్పేటప్పుడు ఇలా గోయింగ్ టు యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, విష్ టు, చేయడానికి ఇష్టపడడం, చేయడానికి ఆశపడడం. ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాను, ఆశపడుతున్నాను అని చెప్పేటప్పుడు ఇలా మనం విష్ టు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, వాంట్ టు, చేయాలని కోరికగా ఉంది. ఐ వాంట్ టు డూ ఎంసీఏ, నాకు ఎంసీఏ చేయాలని కోరికగా ఉంది. ఐ వాంట్ టు టాక్ టు యూ, నాకు నీతో మాట్లాడాలని కోరికగా ఉందని చెప్పేటప్పుడు ఇలా వాంట్ టు యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, బీ అబౌట్ టు, అంటే ఇంకా కాసేపట్లో జరుగుతుంది, అంతా రెడీగా ఉంది, అంతా సిద్ధంగా ఉందని చెప్పేటప్పుడు ఇలా అబౌట్ టు యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ అబౌట్ టు రెయిన్, అంటే వర్షం వచ్చేస్తుంది, అంటే ఇంకా కాసేపట్లో వర్షం పడుతుందని చెప్పేటప్పుడు ఇలా ఇట్ ఈస్ అబౌట్ టు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, బీ టు, భవిష్యత్తులో జరుగుట. బీ అంటే ఇక్కడ బీ ఫామ్ మనం యూజ్ చేస్తుంటుంది. యామ్, ఈజ్, వాజ్, వర్ అలాంటివన్నీ కూడా. ఐ యామ్ టు గో, నేను వెళ్తాను. షీ ఈజ్ టు కమ్, ఆమె వస్తుంది. నెక్స్ట్ వన్, బీ బౌండ్ టు, జరగవలసి ఉంది. చూడండి, ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్, అంటే అది జరగవలసి ఉంది. అలాగే హీఈస్ బౌండ్ టు గో, అతను వెళ్ళవలసి ఉందని చెప్పేటప్పుడు ఇలా ఇటువంటి రకరకాల ఎక్స్ప్రెషన్స్ మనం ఆ సందర్భం బట్టి డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ మనం యూజ్ చేయవలసి ఉంటుంది. సో మీరు కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్లయితే తప్పకుండా లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సును ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.